వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీలియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ జిల్లాలో దారుణం, రైతును లారీతో తొక్కించి హతమార్చిన ఇసుక మాఫియా. తూర్పు గోదావరి జిల్లాలో ఘనంగా జగనన్న పచ్చతోరణం, మొక్కలు నాటిన మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. చిత్తూరు జిల్లా తిరుచానూరులో దొంగలు బీభత్సం, 80 గ్రాముల బంగారం, 85,000 రూపాయల నగదు అపహరణ. కొనుగోలు కేంద్రాల్లో రైతుల పట్ల శాపంగా మారిన అధికారుల నిర్లక్ష్యం. నారాయణపేట జిల్లాలో నెలలు గడుస్తున్న జమకాని కంది పంట బిల్లులు. తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లింగ్, 3 అరెస్ట్, 5 దొంగలు స్వాధీనం. కృష్ణా జిల్లాలో గంజాయి సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు, 10 కేజీల గంజాయి స్వాధీనం, 4 అరెస్ట్. డీటెయిల్స్ చూస్తే మహబూబ్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా జిల్లాలోని రాజాపూర్ మండలం తిరుమలాపూర్లో ఇసుక మాఫియా రైతును దారుణంగా హత్య చేసింది. తన పొలం గుండా ఇసుక రవాణా చేయదని అడ్డుకున్నందుకు నరసింహులని ఇసుక మాఫియా లారీతో తొక్కించింది. ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇసుక మాఫియాకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు అండగా నిలుస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ఉండూరు గ్రామంలో జగనన్న పచ్చతోరణ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి ప్రకృతి పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైసీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంటే జగనన్న అంటే ఈ జగత్తుని అన్ని రకాల సంరక్షించాలనేటువంటి లక్ష్యం కలిగినటువంటి నాయకుడు. వారి పేరున జగనన్న పచ్చతోరణం ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గం ఉండూరు గ్రామంలో ఏదైతే ఒక పేదవాడు తన జీవితంలో కలగా భావించినటువంటి నిద్ర లేచిన వెంటనే అది భ్రాంతిగా మారిపోయి, అయ్యో నేను ఒక సొంతింటి వాడిని అవుతానా, ఈ దేశంలో పుట్టిన నాకు కనీసం జీవించడానికి ఒక సెంటు నేలైనా లేదేంటి, నా తాత నా తండ్రికి ఇవ్వలేదు, నా తండ్రి నాకు ఇవ్వలేదు, నేను నా బిడ్డలకు ఇవ్వలేనా అని భావించేటువంటి వారికి కల కాదు, అది నిజమని, ఆ నిజాన్ని రేపు ఆగస్టు 15ని పేదల ఇళ్లకు చూపించదలిచినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇళ్ల పట్టాల పంపిణీ ఈ గ్రామంలో సుమారు 75 మందికి 1 ఎకరా 70 సెంట్లు స్థలాన్ని ఇళ్ల పట్టాల రూపంలో పంపిణీ చేసే దానిలో భాగంగా జగనన్న పచ్చతోరణాన్ని ఈరోజు ప్రారంభించాం. ప్రధానంగా ఈ సృష్టిలో జనించినటువంటి ప్రతి వ్యక్తి సృష్టి చేత, ప్రకృతి చేత అనేక వరాలని పొందుతున్నాడు. అందులో ప్రధానమైనటువంటిది సౌరశక్తి. సూర్యుడు ఫ్రీగానే మనకు కాంతినిస్తున్నాడు. గాలి, అది క్షణం కూడా ఆగితే మనం ఉండము ఈ లోకంలో. అటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి వాయువు, ప్రకృతి ప్రసాదించినటువంటి జలాలు, ప్రకృతి ప్రసాదించినటువంటి వాతావరణం, పర్యావరణం. ఈ సందర్భంలో జగనన్న చేసిన గొప్ప ఆలోచన ఏమిటంటే, సమాజానికి ఎవరు ఎక్కువ ఉపయోగపడతారు, ఎవరి ఉపయోగం ఎంత అని ఆలోచించేసి ఇవాళ జగనన్న పచ్చతోరణాన్ని ప్రవేశపెట్టారు. సాధారణంగా ఆలోచించండి, మనిషి తన పుట్టిక నుండి పెరిగిన తర్వాత సంసారం తర్వాత వృద్ధాప్యం తర్వాత మరణం. నిత్యము మనం ప్రకృతితో ప్రయాణిస్తున్నాం. మనకి పిల్లలు ఎంత ముఖ్యమో, మనకి జన్మనిచ్చినటువంటి ఈ ప్రకృతి అంటే భూమి అంతే ముఖ్యం. ఈ ప్రకృతి రక్షణకి పర్యావరణం పరిరక్షణ. ఆ పర్యావరణ పరిరక్షణ జరగాలంటే ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి వాయు రక్షణ కోసం వృక్షాలని మనం నాటాల్సినటువంటి అవసరం ఉంది. వృక్షో రక్షిత రక్షిత అని ఆర్యోక్తి.
చిత్తూరు జిల్లా తిరుచానూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. కరోనాతో ప్రాణాపాయ విపత్తు పొంచి ఉన్న ఈ సమయంలో దొంగలు చోరీకి పాల్పడడం స్థానికులను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. తిరుచానూరులోని రంగనాథం వీధిలో ఓ ఇంట్లో 80 గ్రాముల బంగారం, 85,000 రూపాయల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రామకృష్ణారెడ్డి సంఘటన స్థలానికి వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లేవు దీంతో ఈ డబ్బాలో వచ్చి సార్ అదే నేను ఫంక్షన్కి వెళ్ళాను కదా సార్, అది ఉంగరాలు దీంట్లో పెట్టినాను సార్, అది లేదు సార్, మిగతావన్నీ దీంట్లో ఉంటాయి సార్, దీంతో వేసి ఈ పక్క లాకర్లో పెడతాం. లేదు సార్, అవి లేవు, నగలు మాత్రం తీసుకున్నారు. దీంతోనా కమ్మలు ఉంగరాలు అవి చిన్న భాషలో కమ్మలు చెప్పావు కదా, దీంట్లో ఉంగరాలు 4 జతలు దీంట్లో ఏమున్నాయి, దీంతో అది చెప్తాను. 4 జతలు కమ్మలు ఉన్నాయి సార్. పాపడ బిళ్ళ చుట్టు మాటీలు అవన్నీ ఉన్నాయి సార్. అన్ని కమ్మలు నక్లెస్లు హారాలు ఏం లేవు? లేవు సార్. అన్ని కలిపి నక్లీస్లు అవన్నీ ఎంత కలిపి ఉంటాయేమో ఉంటుంది సార్. 10 సవరాలు దాకా ఉంటుంది. గుంటూరు జిల్లాలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఓ వైన్ షాప్లో చోరీ జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో దోపిడీకి పాల్పడిన తిరుపతిరావు, శ్రీనివాసరావు అనే 2 వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి 35,000 నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జగ్గడగుండపాలెం అనే గ్రామంలో గవర్నమెంట్ సంబంధించినటువంటి వైన్ షాప్ ఒకటి రన్ అవుతూ ఉంది. దీనిలో మే నెల 7వ తారీఖు రాత్రి ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఇందులో దొంగతనం చేసి సుమారు 77,000 రూపాయలు విలువైనటువంటి మద్యాన్ని, అదేవిధంగా గవర్నమెంట్ ట్యాబ్, శాంసంగ్ ట్యాబ్, దాన్ని కూడా అపహరించిపోవడం జరిగింది. దీని మీద 8వ తారీఖు మే నెల 8వ తారీఖు నాడు దాని రిలేటెడ్ అయినటువంటి మేనేజర్ గారు కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనుమానంగా ఉన్నటువంటి తిరుపతిరావు అనేటువంటి వ్యక్తిని, అదేవిధంగా ఐలా శ్రీనివాస్ అనే వాళ్ళిద్దరిని మన తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది. తెనాలి రూరల్ ఎస్ఐ గారు మరియు ఆయన టీం అయినటువంటి ఏఎస్ఐ పోతురాజు, అదేవిధంగా శివ, హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా రామకృష్ణ, ఈ టీంని మనం ఎక్స్క్లూజివ్లీ మన దగ్గర దీంతో పాటుగా ఇంకా 2 వైన్ షాపుల్లో అఫెన్సులు జరగడం జరిగింది సర్కిల్లో. వీళ్ళని ఎక్స్క్లూజివ్లీ దీనికోసం మనం టీము ఫామ్ చేసి తిప్పుతూ ఉంటే నిన్న వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. చిత్తూరు జిల్లా తిరుపతిలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ తరలింపుకు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు డీఎస్పీ వెంకటయ్య ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందం చెర్లోపల్లి డిఫెన్స్ అకాడమీ సమీపంలో మాటు వేసి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నారు. 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అండదండలతోనే అక్రమ రవాణా కొనసాగుతోందని, పరారీలో ఉన్న శ్రీనివాస్ కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. అర్లీ అవర్స్లో మా టీము ఆర్ఎస్ఐ వాసు, లింగాధర్ వీళ్ళ టీముకు రాబడిన సమాచారం ప్రకారము తాటితోపు దగ్గర ఈ డిఫెన్స్ అకాడమీ దగ్గర లాక్స్ స్మగ్లర్స్ తీసుకుని వెళ్తున్నట్టు సమాచారం అందింది. ఆ మేరకు వెంటనే వీళ్ళు స్పాట్కు రావడం జరిగింది. ఈ స్పాట్లో ఈ ఆటోలో కూడా పుట్టు ఒకటి కప్పబడి ఉంది. తర్వాత పట్టుకు 3 దొరికారు. 3లో 2 పారిపోయారు. వాళ్ళు అందులో మంచి స్మగ్లర్ ఉన్నాడు. అతను 2-3 కేసుల్లో ఉన్నారు. త్వరలో అతన్ని కూడా పట్టుకుంటాము. ఇంకొక అతను వినోద్ అనే అతను కూడా పారిపోయి ఉన్నాడు. దీని వెనుక ఈ లోకల్సే చేస్తున్నారు ఈ స్మగ్లింగ్. త్వరలో వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. ఇప్పుడు ఈ 3 దొరికిన వాళ్ళల్లో నితిన్ అనే అతను ఒకడు, వీడు లోకలే, ఇక్కడ చెల్లోపల్లె. సెకండ్ నాగరాజు, వీడు సోమల మండలానికి చెందినటువంటి వాడు. తర్వాత రవి, వీడు కూడా సోమల నుంచే. వీళ్ళు అక్కడ అడవిలో పోయి కొట్టుకొని మోసుకొని ఇక్కడ తీసుకొచ్చి 5 lakhs ఆ లాక్స్ను ఆటోలో తీసుకొని పోతుండగా
రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం అయింది. వీళ్ళని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఎవరెవరు దీనికి సంబంధం ఉందో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. ఈ స్మగ్లింగ్ కేవలం ఈ లోకల్లో చేశాడు. ఆ లోకల్ అసలు 2-3 కేసులు ఉన్నాడు. ఇది తమిళులు చేసింది కాదు, పక్కా ఇక్కడ లోకల్సే చేశారు. వీళ్ళ మీద త్వరలో ఎవరెవరు బాధ్యులు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కొనుగోలు కేంద్రంలో నిర్వాహక అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రైతులు పండించిన పంటలకు మద్దతు ధరను కల్పించి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని మార్క్ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో PSES కేంద్రాల్లో కందులు కొనుగోలు చేసింది. నారాయణపేట జిల్లా మద్దూరులో జనవరి నెలలో రైతుల నుండి కొనుగోలు చేసిన కందుల బిల్లులు నేటికీ పలువురికి అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొనుగోలు వివరాలు సక్రమంగా నమోదు కాకపోవడంతో నేటికి రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. ప్రభుత్వాన్ని నమ్ముకున్న రైతులకు తీవ్ర ఆవేదన మిగులుతుంది. సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతోంది. అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారని రైతులు వాపోతున్నారు. నందిపాడు మద్దూరు మండలం 12 క్వింటాలు నరేసిన. ఇక అతను ఎవరు భాస్కర్ని అడిగితే వస్తాయి ఇప్పుడు వస్తాయి, రేపు వస్తాయి, మాపు వస్తాయి, లాక్డౌన్ పడ్డది, వస్తాయి, ఏపిస్తాయి, పోయి చెక్ చేసుకో అట్లా ఇట్లా అని చెప్పి అన్నాడు. మా అందరిని అడిగితే కూడా ఏపిస్తా, అట్లే భాస్కర్కి ఫోన్ చేసినా ఏపిస్తా అని చెప్పి అన్నాడు. కలెక్టర్ మాపనరంతకు 3 సార్లు పోయినా. ఎన్ని క్వింటాలు నీకు అందులో? 12.5. ఎంత బిల్లు రావాలి? 72,500 రావాలి. ఎన్నాళ్ళు అయింది కందులు వేసి? 8 నెలలు దాటిపోయింది. తిరిగి ఇట్లే చేసి మాపినారు కూడా పోతే కలెక్టర్ ఏమన్నది అంత పైసలు పెట్టి మేడం 3 సార్లు పోయిస్తే నేను నన్ను మాడ మూట కాడ పెద్ద మూట కాడ పోగానే గుర్తుపట్టి అట్లేంలే నువ్వు రాకు నర్సంలో అట్లేంలే వచ్చి ఎందుకు ఆవిడవుతావు సొసైటీ వాళ్ళు లేకపోతే తిన్నారు అట్లేంలే అని చెప్పి అన్నది. అక్కడనే అడగాలి అని చెప్పి అన్నది. ఇక ఎన్ని రోజులైంది, ఇన్ని దినాల కొద్దిగా మాస్ తిరిగి వీళ్ళతో కాలు మొక్కుతాం, ఏలు మొక్కుతాం, నీకు దండం చేస్తాము అట్లా ఇట్లాంటివి కూడా ఏం అడలేరు. నీకు కాలు మొక్కుతాం అని చెప్పి అన్నాం. నీకు ఎంత బిల్లు రావాలి మొత్తం? 72,500 రావాలి. అధికారులు ఏమంటారు మరి? మస్తు అడిగి కాలు మొక్కుతాం. మహేందర్ రెడ్డి ఇంటికి పోయినాం, మా సర్పంచ్ గారిని దొరికిపోయినాం, మంచితనం అడిగినాము. అడిగితే కూడా మాకేం అట్లనే గల్తీ చేసిండ్రు, కంప్యూటర్ వాళ్ళు తప్పు కొట్టిరు, గల్తీ చేసిండ్రు, ఏపిస్తాము అని చెప్పి అంటున్నారు. ఇక ఏపిస్తాం, రేపు ఏపిస్తాం మర్చిపోతున్నాం. వీడికి 10 సార్లు పోయినాము. మస్తు ఖర్చు పెట్టి చాలా అయిపోతున్నాను. తిరిగి వ్యవసాయం విడిచిపెట్టి తిరుగుతున్నా. తినకంలే ఏం లేదు తినకం కూడా లేదు. ఏళ్ళ తినకంలే తిండిలే తిప్పలే. వ్యవసాయం విడిచిపెట్టి మొత్తం ఆలు పిల్లలు విడిచిపెట్టి ఇదే బతుకు. మా ఇంటికాడ మా భార్య కూడా మస్తు తిట్టి చంపుతున్నాను. ఇంత అన్యాయం వేసి అని చెప్పి పొద్దుమిగితే తెల్లారితే ఇదే తిరుగుడా నాకు. తిరిగి కాలు మొక్కుతాను. 10 సార్లు కూడా మహేందర్ రెడ్డి కాలు మొక్కుతాను, భాస్కర్ కాలు మొక్కుతాను. అన్నీ చెప్పి యాస్టకు వచ్చిపోయింది. తిరిగి ఇప్పుడు యాస్ట కనిపించింది. ఇంత చేస్తే కూడా ఎప్పుడు వేపిస్తాం చెక్ చేసుకో, ఇన్ని కాకుండా పోయి చెక్ చేసుకో అని చెప్పి లాస్ట్తో వస్తే కూడా ఈ పొద్దు రేపు మేము మాట్లాడుకుని ఉండదు వాంతకు ఇంతకు ఇవ్వంతకు అని చెప్పి తానే మాట్లాడుతున్నాను. యాది లేదు. ఒక రైతు బిడ్డను తిమ్మారెడ్డి, అల్లిపురం మాది గ్రామము. కందుల బిల్లు ఇంకా రాలేదు. అధికారులేమో ఈరోజు రేపు అధికారుల నిర్లక్ష్యం వల్ల మాకు ఇంకా కందుల బిల్లులు రాలేవు. కందుల బిల్లులు రాక చాలా అగడవుతున్నాం. వెనకాడ ఖర్చులు లేవు. ఖర్చులకు పెట్టుకోవడానికి డబ్బులు కందుల బిల్లులు వచ్చి ఇప్పటికి అయిపోయి ఉంటాయి అందరివి. మాకు ఇంకా కందుల బిల్లులే రాలేవు. ఎన్ని క్వింటాలు వేసిండ్రు? 12 క్వింటాలన్నర కందులు వేసినాము. 72,500 బిల్లు రావాలి మాకు ఆ బిల్లు ఇంకా అందలేదు. అధికారులను అడిగితేనేమో ఇవ్వదు వస్తే రేపు వస్తే అంటారు. ఇది భాస్కర్కి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేస్తుండే, ఈరోజు వస్తే రేపు వస్తే అంటుండే. ఇప్పుడు ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తున్నాడు. అసలు మహేందర్ రెడ్డికి ఫోన్ చేస్తేనే మాకు సంబంధమే లేదంటే మాట్లాడుతున్నాడు. అసలు బిల్లులే లేవు అంటే చెప్తున్నాడు. మీరు ఆడనే చూసుకొని మండల ఆఫీస్ కాడికి పోతారు కదా, ఆడనే చూసుకోరు, ఆడనే మాట్లాడుకోరు అంటే మాట్లాడుతున్నాడు. అసలు మీకు బాకీలు ఏమన్నా మాట్లాడుతున్నాయినా అసలు బిల్లులు రాక ఇంత అధికారుల నిర్లక్ష్యం వల్లనే మాకు ఇంతవరకు బిల్లులు రాలేవు. ఈ కారణం ఏంటంటే అడుగుతానంటే ఈ పొద్దు రేపు అనుకుంటా ఈ తిరుగుడే సరిపోతుంది. వీడికి 15 రోజులు 3 నెలలు అవుతుంది తిరిగి. అంతకుముందు 3 నెలల క్రితమేమో వస్తాయి అంటే అందరికి వచ్చేసిన బిల్లులు మాకు ఇంకా రాలేవు. కృష్ణా జిల్లా కంచుకుచెర్ల మండలం దోనబండ ప్రాంతంలో గంజాయి సరఫరా చేస్తున్న 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 10 కేజీల గంజాయి, 2 ద్విచక్ర వాహనాలు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నందిగామ డీఎస్పీ జి.వి. రమణమూర్తి మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన బుర్రా కృష్ణమోహన్, మంగళగిరికి చెందిన సత్తుపల్లి గోపి దోనబండలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులతో గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సూత్రధారి ప్రధాన నిందితుడు బేస్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని,
పట్టుబడిన 4 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా గురించి రాబడిన సమాచారం మేరకు నందిగామ రూరల్ సిఐ గారు సతీష్ గారు, కంచిచర్ల ఎస్ఐ గారు శ్రీహరి గారు, చందలపాడు ఎస్ఐ గారు మణికుమార్, తర్వాత వీర్లుపాడు ఎస్ఐ గారు హరిప్రసాద్ గారు, వీళ్ళు 4 మరియు సిబ్బంది దొనబండి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ 4 వ్యక్తులు ఈ గంజాయిని ప్యాకెట్స్ రూపంలో ఉన్నదాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. అక్కడ ఆ ప్యాకెట్స్ ఇవి కూడా ఇప్పుడు మీరు చూసిన ప్యాకెట్స్ అవన్నీ కూడా 4 ప్యాకెట్స్లో గంజాయి ప్యాక్ చేసి ఉంది. ఆ ప్యాక్ చేసి ఉన్న దాంట్లో వేమెంట్ కూడా అక్కడే చేస్తే సుమారుగా 10 కేజీలు గంజాయి ఉంది. ఆ 10 కేజీలు గంజాయి 2 మోటార్ సైకిల్ మీద వచ్చారు. వాళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మొదట అతను కృష్ణమోహను, గోపి సుశీల్ కుమార్ అనేవాళ్ళు మనకి గుంటూరు జిల్లా విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక అతను, ఫైనల్ ఇయర్ అయిపోయిన కుర్రవాళ్ళు ఒకళ్ళు. వీళ్ళిద్దరూ గంజాయికి బాగా అలవాటు పడ్డవాళ్ళు. వీళ్ళు మనకి చింతపల్లి దగ్గర బేస్ అనే ఒక వ్యక్తి వీళ్ళకి, అంటే విశాఖపట్నం జిల్లా చింతపల్లి దగ్గర బేస్ అనే వ్యక్తి వీళ్ళకి గంజాయి అమ్ముతుంటాడు. వీళ్ళు ఆ చింతపల్లి దగ్గరికి వెళ్ళి ఆ బేస్ అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొనుక్కు తెచ్చుకుని ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉంచుకుంటారు. వీళ్ళు ఎక్కడో చోట, అంటే అనుమానం రాకుండా ఉండే విధంగా అవుట్స్కట్స్ లాంటి ప్లేసెస్ ఎన్నుకుని అలాంటి చోట్ల వేరే వాళ్ళకి అమ్ముతుంటాను. ఆ విధంగా భరత్ రెడ్డి అనే అతను సికింద్రాబాద్ నుంచి వచ్చాడు, అలాగే జోసఫ్ అనే అతను బెంగళూరు నుంచి వచ్చాడు. వీళ్ళిద్దరికీ కూడా అక్కడ గంజాయి అమ్ముతూ ఉండగా మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఈ 4తో పాటు వీళ్ళకి సప్లై చేసిన మెయిన్ వ్యక్తి బేస్ అనే వ్యక్తి చింతపల్లి దగ్గర నుంచి అతను కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. అతను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. ఈ కేసు అంతటా కూడా చక్కగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దీన్ని వాళ్ళందరినీ కూడా చాకచక్యంగా అరెస్ట్ చేసిన మన నందిగామ రూరల్ సిఐ గారిని ఎస్పీ గారు ప్రత్యేకించి అభినందించారు. గుంటూరు జిల్లాలో చిట్టీల పేరుతో మోసం చేస్తున్న శ్రీ అచ్యుత చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసు ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. కట్టలేని పరిస్థితుల్లో తమ వద్ద నుంచి చిట్ ఫండ్స్ ఎండీ రామకృష్ణ దౌర్జన్యాలకు పాల్పడి నగదు వసూలు చేశారని, ఇప్పుడు డబ్బులు అడిగితే తమ దగ్గర లేవని చేతులెత్తేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. కంపెనీ స్థాపించిన సమయంలో జీఎస్టీ ఉండదని చెప్పి ఇప్పుడు 5% జీఎస్టీ వసూలు చేశారని వాపోయారు. అనేకుల నుండి డబ్బు వసూలు చేసి తమను రోడ్డున పడేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఛానళ్ల రిపోర్టర్ల అండతోనే రామకృష్ణ చిట్టీలు నిర్వహిస్తున్నాడని తెలిపారు. ప్రభుత్వం దీనిపై స్పందించి తాము కట్టిన డబ్బును తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. మీరు సహకరిస్తే కూడా అమ్ముకుంటారు. మీరు ఎంత అండి ఏమండి మీరు ఉండండి. రామకృష్ణ గారు ఉన్నారా లేదా? రామకృష్ణ గారు ఉన్నారా లేదా? చూసేది ఆఫీసు తెలీదా? రామకృష్ణ గారు ఉన్నారా లేదా? అడిగితే లేవని చెప్పేవా లేదా? రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో కొందరు ప్రజాప్రతినిధులు బేరసారాలకు పాల్పడుతున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసయ్య ఆరోపించారు. మండలంలో డబుల్ బెడ్రూమ్ల కోసం 365 మంది దరఖాస్తులు చేసుకున్నారని, జిల్లా కలెక్టర్ రెవెన్యూ సిబ్బందికి లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను అప్పగించారు. కానీ సంబంధం లేని ప్రజాప్రతినిధులు ఇల్లు ఇప్పిస్తామని కొందరి నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు మరోసారి పూర్తి స్థాయిలో విచారణ జరిపి అర్హులకే ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం
ఈ 168 డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఆగస్టు 1వ తేదీ లోపల లబ్ధిదారులకు అందజేస్తామని మండల తహసీల్దార్ గారు మరి ప్రకటించడం జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కోరుతుంది, చాలా సంతోషం మీరు డబుల్ బెడ్రూమ్లు కట్టిర్రు, కానీ అర్హులైనటువంటి వాళ్ళకే ఇవ్వాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ఒక్కరు అనర్హులకు ఇచ్చినా కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ధర్నా రాస్తారోకలకు దిగుతుంది. ఇప్పటికే మరి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోపల ఒకరిద్దరు నాయకులు ఇల్లు ఇప్పిస్తామని చెప్పి బేరసారాలకు డబ్బులకు బేరసారాలు ఆడుతున్నట్టుగా మాకు తెలుస్తా ఉన్నది. వాళ్ళకు సంబంధం లేకున్నా కానీ మరి అధికారులు మరొక మారు తహసీల్దార్ విచారణ జరిపి, ఇంకా మీకు 4 రోజుల సమయం ఉన్నది విచారణ జరపడానికి, తప్పకుండా మరొక మారు విచారణ జరిపి, సరే ఎల్లారెడ్డిపేట మొత్తం లోపల ఈ 15,000 జనాభా లోపల అందరికీ ఇవ్వాలంటే సాధ్యం కాకపోవచ్చు మీకు ఈ 168 ఇళ్ల లోపల. కానీ అయినప్పటికీ ఈ కేటాయించినటువంటి 168 ఇళ్ల లోపల మాత్రము ఏ ఒక్కరు అనర్హులకు ఇవ్వకుండా అర్హులకు ఇస్తే మేము కూడా సంతోషం వ్యక్తం చేస్తామనేటువంటి మాట మరి మండల తహసీల్దార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే ఎన్నోసార్లు 3-4 సార్లు ఈ లిస్టును ఫైనల్ చేస్తూ ఉన్నారు. మరి ఎన్నిసార్లు ఫైనల్ చేసినా కానీ చివరికి అర్హులైనటువంటి ఒక 1 or 2% మిస్ అయితే కావచ్చు, దానికి మేము అభ్యంతరం వ్యక్తం చేస్తలేం. కానీ ఇందులోపల మాత్రము అర్హులకు రాలేదు, అనర్హులకు వచ్చింది అంటే మాత్రము మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోరాట దీక్ష తప్పకుండా చేస్తుంది. పెద్దపల్లి జిల్లాలో కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ తిరుపతి తెలిపారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కట్టుదిట్టంగా శానిటేషన్ పనులు నిర్వహించామని అన్నారు. మున్సిపాలిటీల పరిధిలో కోవిడ్-19 పై సామూహిక వివాహక కార్యక్రమాల గురించి మొబైల్ వాహనాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు ఎప్పటికప్పుడు అందిస్తున్నామని, వైద్య ఆరోగ్య సిబ్బంది సహకారంతో ఎప్పటికప్పుడు కరోనా రోగుల వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కరోనా విషయంలో మేము మెడికల్ సిబ్బందితో కలిసి కోఆర్డినేషన్లో ఉన్నాం. అయితే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు ఇచ్చిన నియమావళి ప్రకారం మేము కూడా మున్సిపల్ వాళ్ళం కూడా తగు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా వాళ్ళు పాజిటివ్ కేసెస్ వచ్చిన ఏరియాల్ని మాకు వ్యక్తుల యొక్క పేర్లు చెప్పి ఏరియా వైజ్గా మాకు ఇస్తున్నారు. సో ఆ ఏరియాల్లో స్పెషల్ శానిటేషన్ టేకప్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఏదైతే పాజిటివ్ వచ్చిందో పాజిటివ్ వచ్చిన ఇంటి లోపల అలాగే పాజిటివ్ ఇంటి చుట్టుపక్కల కూడా మనం సోడియం హైపోక్లోరైడ్ స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఎవరైతే కొంతమందికి అంటే అందరికీ కాకుండా కొంతమందికి బయట నుంచి ఎవరైతే పాజిటివ్ వచ్చిన వ్యక్తులు అసిస్టెంట్స్ అంటే వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ అది కానీ ఎవరు అందించేవారు లేకుంటే మనం మున్సిపల్ వాళ్ళు కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొందరికి చేస్తున్నాం కూడా. అంటే వాళ్ళకి కావాల్సిన హోమ్ క్వారంటైన్లో ఉంటారు కాబట్టి బయట నుంచి వాళ్ళకు బంధువులు కానీ లోకల్లో ఎవరైనా పరిచయస్తులు ఎవరు లేకపోతే మనం చేయడం జరుగుతుంది. మా మున్సిపల్ పరిధిలో కూడా సిబ్బందికి నిన్న ఒక సిబ్బందికి ఒక 3 days బ్యాక్ కూడా చంద్రయ్య అనే వ్యక్తికి కొంచెం పాజిటివ్ వచ్చింది. సో తనకి కూడా మా మున్సిపల్ పరిధి నుంచి పాలు కూరగాయలు అందించి హోమ్ క్వారంటైన్లో పెట్టడం జరిగింది. అలాగే నిన్న అనుమానం అయితే ఆయనతో కాంటాక్ట్లో ఉన్నారనే అనుమానం వల్ల ఒక 20 మందిని కూడా టెస్ట్ చేయడం జరిగింది. అందులో ఒక పర్సన్కి లైట్ ఫీవర్ ఉంది, కానీ పాజిటివ్ అనేది కన్ఫర్మ్ కాలేదు. అలాగే మా సిబ్బందికి కూడా కావాల్సిన పీపీఈ కిట్లు అంటే పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ అనేటివి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మాస్కులు, శానిటైజర్లు అవన్నీ ఒక విడత ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకొక విడతలో కూడా మేము మా సిబ్బందికి సరిపోయాయన్ని మళ్ళీ అంటే గ్లౌజెస్ కానీ మాస్కులు కానీ అది కోవిడ్ అనేది లాంగ్ టర్మ్లో ఉంది కాబట్టి మళ్ళీ ఒక 1 time కూడా మేము అన్నీ అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి అపోహలు ఉన్నాయి చాలా. కొందరైతే భయపడుతూ మాకు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము మా తరపున మున్సిపల్ తరపున ఎట్లా వైద్యులైతే ఎట్లాగో సలహాలు సూచనలు ఇస్తారో మా తరపున కూడా మేము కూడా వాళ్ళకు మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాం. వరంగల్ జిల్లా హన్మకొండలో లోడ్జీ సొసైటీ ఆధ్వర్యంలో ఫాదర్ ఉడుమల తుమ్మల బాల చేతుల మీదుగా 1000 మంది వితంతువులకు వికలాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ తుమ్మా విజయపాల్ రెడ్డి, కార్పొరేటర్ అబూబాకర్, విఆర్ఓ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రకరకాల
చిన్నదే కరోనా కంటికి కనపడానికి, కానీ మొత్తం దేశాలు మొత్తం అమెరికా మొదలుకొని ఆస్ట్రేలియా రేటు దేవుడు మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు ఇట్లా మనకు పరీక్ష పెడుతుంది అన్నమాట. మీరు బాగా జీవించారు, మీరు చిన్నప్పుడు పెద్ద అయినప్పుడు పెళ్ళైనప్పుడు మీ కాలం బాగుండేది. ఇప్పుడు చాలా మారిపోయింది. ప్రజలు ఎక్కువగా చెడ్డబాటు పడుతున్నారు, పాపం ఎక్కువ అవుతుంది. అందుకే ఒక విధంగా దేవుడు మళ్ళీ మనకు నేర్పడానికి బైబిల్ నేర్పుతున్నా, ఇతర మతాల ధర్మాలు నేర్పుతున్నా, జనం నేర్చుకోవట్లేదు. మన యువకులు పిల్లలు పడే కాలంలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం తొట్లపాలెం మాజీ జెడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కుడుపూడి బాబు తన తాత నాగభూషణం, తండ్రి మాజీ మంత్రి కుడుపూడి ప్రభాకర్ రావు జ్ఞాపకార్థంగా గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు 20 సెంట్ల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితున్నై భూమిని ఇచ్చినట్లు తెలిపారు. స్థలం యొక్క ధృవపత్రాలను అమలాపురం ఎండీఓ ప్రభాకర్ కు అందజేశారు. రోజు దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలని ఆకర్షితులై నేను ఈవేళ మా గ్రామంలో ఒక 20 సెంట్ల స్థలాన్ని కీర్తిశేషులు మా తాతగారు అయినటువంటి శ్రీ బొంతు నాగభూషణం గారు, అలాగే మా తండ్రి గారైన కీర్తిశేషులు శ్రీ కుడుపూడి ప్రభాకర్ రావు గారు మాజీ మంత్రివర్యులు, వాళ్ళ జ్ఞాపకార్థం నేను అక్కడ ఈ సచివాలయానికి, రైతు భరోసా కేంద్రానికి, వైఎస్ఆర్ క్లినిక్కి కూడా నిర్మించాలని మా గ్రామ శ్రేయస్సు కోసం అని చెప్పేసి అని విరాళంగా ఇవ్వటం జరిగింది. దానికి ప్రభుత్వం వారిని సహకరించవలసిందిగా కోరుచున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ జిల్లాలో దారుణం, రైతును లారీతో తొక్కించి హతమార్చిన ఇసుక మాఫియా. తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా జగనన్న పచ్చతోరణం, మొక్కలు నాటిన మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. చిత్తూరు జిల్లా తిరుచానూరులో దొంగలు బీభత్సం, 80 గ్రాముల బంగారం, 85,000 రూపాయల నగదు అపహరణ. కొనుగోలు కేంద్రాల్లో రైతుల పట్ల శాపంగా మారిన అధికారుల నిర్లక్ష్యం. నారాయణపేట జిల్లాలో నెలలు గడుస్తున్న జమకాని కంది పంట బిల్లులు. తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లింగ్, 3 అరెస్ట్, 5 దొంగలు స్వాధీనం. కృష్ణా జిల్లాలో గంజాయి సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు, 10 కేజీల గంజాయి స్వాధీనం, 4 అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.